జగన్ గారు ఉండంగా సాధక బాధలు తెలిసి బడుగు బలహీన వర్గాలకు అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చి చాలా ఇదిగా ఓర్పుగా చేసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన ఎక్కిన 5 సంవత్సరాలు 2 సంవత్సరాలన్నర కరోనాతో పోయింది. 5 సంవత్సరాలు కూడా ఏ లోటు లేకుండా ఇచ్చాడు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాగ్దానాలు అయితే ఇచ్చారే కానీ మరి కొన్ని కొన్ని అమలు పడుతున్నారు కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయండి. మరి సూపర్ సిక్స్లో భాగంగా కొన్ని హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం అనేది. అవి చేస్తే కూడా ప్రజలు కూడా హర్షిస్తారు. ఇంప్లిమెంట్ అయితే బాగుంటుందండి. అంటే మీరు చూస్తున్నారు కదా, ఆగస్టు 15 నుంచి కూడా ఆర్టీసీ ప్రయాణం ఉచితం అంటున్నారు. ఎలాంటి భారం పడే అవకాశం ఉంది అంటారు ఆటో కార్మికులు? చాలా ఇబ్బంది అండి. ఇప్పటికే కిరాయిలు లేక రకరకాలుగా మేము ఆటో వాళ్ళం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఉచిత బస్సు ప్రయాణం అంటే ఇక మా పొట్టలు కొట్టినట్టే. ప్రభుత్వం కూడా పునఃపరిశీలించాలి. గతంలో మరి ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మరి ఇలా చేయలే. మరి ఈ రోజున ఏంటంటే ఆటో రంగం కార్మికులు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. దాని మీదే జీవన ఉపాధి, దాని మీద ఆధారపడి ఎన్నో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో మరి ఆ రోజున ఎలక్షన్ హామీలో భాగంగా మరి ఆయన ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. మా పొట్ల కొడతాం తప్ప ఇంకా వేరే ఆలోచన అని లేదు. మేము సప్పులు చేసి ఫైనాన్సులు తీసుకొని ఫైనాన్సులు కట్టలేక రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఉచిత ప్రయాణం అనేది పెడితే ఇక మేము ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప వేరే ఆలోచన అనేది ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆలోచించాలండి. మేము ఎన్నో లక్షల మంది ఉన్నాం. మరి దాని మీద ఆధారపడి మరి ఇట్లా చేయటం భావ్యం కాదని నా మనవి. అంటే గతంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 10,000 కూడా ఇచ్చినట్టున్నారు. ఇచ్చారు. ఎందుకంటే ఆ 10,000 ఇస్తే ఏంటంటే బ్రేకులు చేయించుకోవటానికి కానీ అలాగే ఇన్సూరెన్సులు కట్టుకోవటానికి చాలా ఉపయోగపడ్డాయి. మరి వీళ్ళు కూడా 15,000 ఇస్తామంటున్నారు కానీ 15,000 మా అభిప్రాయం అయితే 15,000 సంగతి దేవుడు ఎరుగు. కానీ ఆ ఉచిత బస్సు ప్రయాణం అనేది విరమించుకుంటే మమ్మల్ని బతికిచ్చినవాడు అవుతాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆలోచించమని మేము ప్రభుత్వాన్ని కూడా విన్నపించుకుంటున్నామండి.